ఇక కన్హా శాంతివనంలో గాలిబుడిగ మొక్కనైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాటారు. వనాన్ని ప్రస్తుతం ఆయన సందర్శిస్తున్నారు. లైవ్ చూద్దాం. ఇక కన్హా శాంతివనంలో గాలిబుడిగ మొక్కనైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాటారు. ప్రస్తుతం వనాన్ని మొత్తం కూడా ఆయన పరిశీలిస్తున్నారు. ఆ వనానికి సంబంధించిన చెట్లకి సంబంధించి అక్కడ ఉన్న వారంతా కూడా సీఎం రేవంత్ రెడ్డికి మొక్కకి సంబంధించి వివరిస్తున్నారు. అన్నిటినీ కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అక్కడ ఉన్న అధికారులు కూడా సీఎం రేవంత్ రెడ్డికి అక్కడున్న మొక్కల యొక్క సారాంశాన్ని అయితే వాళ్ళు వివరిస్తున్నారు. శాంతివనంలో గాలిబుడిగ మొక్కను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాటారు. వనాన్ని ప్రస్తుతం ఆయన సందర్శిస్తున్నారు. మనం ఆ లైవ్ కూడా చూడొచ్చు. వనంలో ఉన్న మొక్కలన్నింటినీ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒక్కొక్కటిగా పరిశీలిస్తున్నారు. ఆయన వెంట అధికారులు కూడా ఉన్నారు. అధికారులంతా కూడా ఒక్కొక్కరుగా మొక్కకు సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఒక్కొక్క మొక్కకు సంబంధించి ఎటువంటి ఆధారాలు ఉంటాయి, మొక్క వలన ఎలాంటి లాభాలు ఉంటాయి అనేది కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అయితే అక్కడ ఉన్న వారు వివరిస్తూ ఉన్నారు. ఆ మొక్కకి సంబంధించి కూడా ఆయన అడిగి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం అయితే కన్హా శాంతివనంలో ఉన్న మొక్కలన్నిటినీ కూడా సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తూ ఉన్నారు. కన్హా శాంతివనంలో గాలిబుడిగ మొక్కను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాటారు. అంతరించిపోతున్న మొక్కలలో గాలిబుడిగ చెట్టు కూడా ఒకటి. ఇక గాలిబుడిగ చెట్లు ఆంధ్రప్రదేశ్లోని ఇటు కడప, తమిళనాడులోని సేలం జిల్లాలో మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం అక్కడికైతే సీఎం రేవంత్ రెడ్డి కన్హా శాంతివనంలో అయితే పర్యటిస్తున్నారు. అక్కడ మొక్కలన్నింటినీ కూడా ఆయన పరిశీలిస్తూ ఉన్నారు. అక్కడ అధికారులు కూడా సీఎం రేవంత్ రెడ్డికి బొట్టు పెట్టి మరీ ఆహ్వానించడం అయితే జరిగింది. బొట్టు పెట్టి అక్కడున్న మొక్కలన్నిటిని కూడా ఆయనకి వివరిస్తూ చూపిస్తూ ఉన్నారు అక్కడున్న అధికారులు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా వనం మొత్తాన్ని కూడా పర్యటిస్తూ ఉన్నారు. కన్హా శాంతివనంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. గాలిబుడిగ మొక్కను నాటిన సీఎం అనంతరం
ఆ కన్హా ప్రాంతంలో ఏవైతే మొక్కలు ఉన్నారో వాటన్నిటిని కూడా సందర్శిస్తూ ఉన్నారు. వనం మొత్తాన్ని కూడా ఆయన తిరుగుతూ అక్కడున్న మొక్కలనైతే పరిశీలిస్తూ ఉన్నారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలో ఉన్న కన్హా శాంతివనం సిటీకి 50 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. ఇది 30 ఎకరాల్లో నిర్మించిన అతిపెద్ద మెడిటేషన్ సెంటర్. సో ఆ ప్రాంతాన్ని అంతా కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి అయితే పరిశీలిస్తూ ఉన్నారు. అక్కడ అధికారులు కూడా వాటన్నిటిని కూడా సీఎం రేవంత్ రెడ్డికి వివరిస్తూ ఉన్నారు. అక్కడ 40,000 మందికి పైగా బస చేసేందుకు కూడా వసతి ఏర్పాట్లు అయితే ఉన్నాయి. ఆ వనంలో ఒకేసారి 1,00,000 మంది ధ్యానం చేసేందుకు వీలుగా ఇటు హాల్స్ కూడా నిర్మించారు. ఒక సెంట్రల్ హాల్ తో పాటు 8 సెకండరీ హాల్లు కూడా ఆ వనంలో ఉండనున్నాయి. అంతేకాదు ఈ హాల్ చుట్టూ 1400 ఎకరాల్లో మానవ నిర్మిత అడవి ఉంది. లక్షలాది పచ్చని చెట్లతో పాటు పెద్ద పెద్ద లైబ్రరీలు, మెడిటేషన్ హాల్స్ ఉన్నాయి. వీటితో పాటు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అయితే గాలిబుడుగా మొక్కను నాటారు. మొక్కను నాటిన అనంతరం కూడా ఆ వనాన్ని మొత్తం ఆయన పరిశీలిస్తూ ఉన్నారు. అటు తమిళనాడు, కేరళ, అండమాన్ దీవులు, ఈశాన్య రాష్ట్రాల నుంచే పలు అరుదైన వృక్ష జాతులను తెచ్చి ఇక్కడ సంరక్షిస్తూ ఉంటారు. ఇక్కడ కేరళ, జమూన్ వంటి పలు రకాల అరుదైన చెట్లను, జాతులను కూడా చూడొచ్చు. ఆ వనంలో మొత్తంగా 7 లక్షల చెట్లు ఉన్నట్లుగా కూడా అటు నిర్వాహకులు అయితే చెప్తున్నారు. ఈ వనంలోకి వెళ్తే దట్టమైన అడవిలోకి వెళ్ళిన అనుభూతి కలుగుతుంది అంటూ కూడా వారు చెప్పుకొచ్చారు. ఆ అనుభూతిని అంతా కూడా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వీక్షిస్తూ ఉన్నారు. ఆ అడవిలో ఏవైతే చెట్లు ఉంటాయో, ఆ వనంలో మొత్తంగా 7 లక్షల చెట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వాటిలో కొన్నిటిని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అక్కడ గాలిబుడుగా మొక్కనైతే సీఎం రేవంత్ రెడ్డి నాటారు. ఆ మొక్క ఎంతో మంచిది. అలాగే మెడిటేషన్కి కూడా అక్కడ ఏదైతే ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో అంతా కూడా ఎక్కువగా చెట్లు ఉంటూ ఉంటాయి. ఎంతో మంది అక్కడగా పట్టే విధంగా కూడా లైబ్రరీ కానివ్వచ్చు. అలాగే 1400 ఎకరాల్లో మానవ నిర్మిత అడవి ఉంది. ఆ అడవి లక్షలాది పచ్చని చెట్లతో పెద్ద పెద్ద లైబ్రరీలు, మెడిటేషన్ చేసుకునేందుకు వీలుగా కూడా అక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. కన్హా శాంతివనంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన అయితే ముగిసింది. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలో ఉన్న కన్హా శాంతివనం సిటీకి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది 30 ఎకరాల్లో నిర్మించిన అతిపెద్ద మెడిటేషన్ సెంటర్. గాలిబుడుగా మొక్కనైతే సీఎం రేవంత్ రెడ్డి నాటారు. నాటిన అనంతరం కూడా ఆయన వనాన్నంతా పరిశీలించిన అనంతరం ఆయన తిరుగు పయనమైనట్లుగా తెలుస్తోంది. అక్కడ వనంకి సంబంధించిన అధికారులు కూడా సీఎం రేవంత్ రెడ్డికి మొక్కల యొక్క ప్రాముఖ్యతను, అలాగే అక్కడ ఎన్ని లక్షల మొక్కలు నాటారు, ఎలాంటి మొక్కలు ఉన్నాయి అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డికి వివరించడం జరిగింది. ప్రతి ఒక్క మొక్కను కూడా ఆయన చూసి అక్కడున్న మొక్కల యొక్క వాటికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు ఉంటాయి మొక్కలకు సంబంధించి, అలాగే మొక్కల్లో ఎటువంటి ఉంటాయంటే అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డికి వివరించడం జరిగింది. దాదాపు అక్కడ 40,000 మందికి పైగా బస చేసేందుకు వసతి ఏర్పాట్లు ఉన్నాయి. ఒకేసారి 1,00,000 మంది ధ్యానం చేసేందుకు వీలుగా కూడా హాల్స్ అయితే నిర్మించారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లారు. వనం సందర్శించిన అనంతరం కూడా ఆయన తిరుగు ప్రయాణం అయితే అవుతున్నారు.